జిల్లా అధ్యక్షులు. ఇప్పుడే మన పుట్టపర్తి మండలం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రహదారులు, భవనాల అతిథి గృహం సమీపంలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రి కొల్లు రవీంద్ర. దేశానికి మహాత్ముడు చేసిన సేవలను కొనియాడారు. అందరూ గాంధీ అడుగుజాడల్లో నడవాలని సూచించారు. మహాత్మా గాంధీ గారు పోర్బందర్లో ఆనాడు సౌత్ ఆఫ్రికాలో ఆయన విద్యాభ్యాసం చేసి ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా గమనించి ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి అనేక ఉద్యమాలు చేసి అహింసావాదంతో మొట్టమొదటిసారి ప్రపంచంలో విద్యాన్ని స్వాతంత్రం తీసుకురావడం. ఇవాళ మనం అందరం కూడా ఆనాడు ఆ త్యాగ ఫలాలు చాలామంది స్వతంత్ర సమయంలో పోరాటాలు చేశారు. కానీ గాంధీ గారు చేసినటువంటి పోరాట స్ఫూర్తి ఆనాడు మొత్తం ప్రజలందరూ కూడా ఉద్యమ బాట పట్టి దానివల్ల మనకు స్వతంత్రం. ఈరోజు మనం ఇంకా స్వేచ్ఛ వాయువుతో మనం ఉన్నామంటే ఆనాడు గాంధీ గారు చేసినటువంటి ఉద్యమాల స్ఫూర్తి ఆశయాన్ని మనం తీసుకెళ్లాల్సినటువంటి అవసరం. మనకు ఒక రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం గాంధీ గారి ప్రతి ఒక్కరూ కూడా ఆడబిడ్డలు, అలాగే గ్రామ స్వరాజ్యం, స్వచ్ఛతా సేవ ఇవన్నీ కూడా గాంధీ గారు పాటిస్తున్నారు. ప్రతి ఒక్కరు అవ్వాలని మనస్ఫూర్తిగా మరొకసారి మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మహాత్మా గాంధీ గారి 156వ జయంతి కార్యక్రమం